ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మీట్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మైనర్ బాలికను ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తుండగా అది పసిగట్టి ఆ బాలిక వెంటనే ఆటోలో నుంచి బయటకు దూకి తన ప్రాణాలని కాపాడుకుందని చెప్పొచ్చు. మరి ఎక్కడ జరిగింది ఇది, అసలు ఏంటి అనే విషయాలు కూడా ఇప్పుడు మనతో పాటు మీట్ చౌక్ సిఐ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఆ బాలికకి అసలు ఏం జరిగింది, అసలు ఎవరు ఏంటి సార్? నిన్న అంటే మనకి నిన్న సాయంత్రం 4 o'clock బాలిక తమకు సంబంధించిన స్కూలు మన గవర్నమెంట్ హై స్కూల్లో 4 o'clock అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆమె ఫాదరు లేకపోయేసరికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళే టైంలో ఒక ఆటో ఆయన వచ్చి, నేను డ్రాప్ చేస్తాను రామ్మా, మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి అనడంతో నేను నమ్మి ఆటో ఎక్కింది. ఆటో ఎక్కడంతో ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా వేరే రూట్లో మలక్పేట వైపు తీసుకెళ్ళడం జరిగింది అనమాట. వాళ్ళ ఇల్లు మొగల్పుర ఏరియాలో ఉంటుంది యాక్చువల్గా, బట్ మలక్పేట ఏరియాకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ అమ్మాయికి అప్పుడే డౌట్ వస్తుంది, కానీ ఇంకొక అబ్బాయి ఉన్నాడు బండిలో అని చెప్పి కొద్దిగా అప్పటి వరకు ధైర్యంగా ఉంది. ఆ అబ్బాయిని డ్రాప్ చేసిన తర్వాత ఈయన ఒక సింగిల్గా అమ్మాయిని తీసుకొని పోతూ కొద్దిగా భయపెట్టే విధంగా మాట్లాడడంతో ఆమెకు డౌట్ వచ్చింది. డౌట్ రావడంతోనే వెంటనే ఆ బండి కొద్దిగా స్లో అవగానే దూకేసి బయటికి వచ్చేసింది. దాంతో అక్కడ ఉన్న పబ్లిక్ వెంటనే పట్టుకొని ఈ ఆటో ఆయన పట్టుకొని నెక్స్ట్ పాపను కూడా రెస్క్యూ చేసి మలక్పేట పోలీస్కి అప్పచెప్పడం జరిగింది. మలక్పేట పోలీస్ వెంటనే మాకు ఇక్కడ నుంచి సీన్ ఆఫ్ అఫెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు అప్పచెప్పడం జరిగింది. మేము వెంటనే వాడిని కస్టడీలోకి తీసుకొని సయ్యద్ షబ్బీర్ అలీ అని చెప్పి, వాడు ఆటో డ్రైవరు, అంతకుముందు వేరియస్ వర్క్స్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఆటో నడుపుతున్నాడు. ఆయన సంథింగ్ మాలిఫైడ్ ఇంటెన్షన్తో ఏదో చేయాలనే ఉద్దేశంతోనే అమ్మాయిని అలా తీసుకెళ్ళడం జరిగింది. ఇలా అమ్మాయి అంత అవేర్నెస్ ఉండి ఆమె దూకడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఇలా అందరిలో కూడా ఇలా అవేర్నెస్ ఉంటే చాలా బాగుంటుంది సమాజంలో. అంటే పోలీస్కి పని తక్కువ చేసినట్టు అవుద్ది. అదేవిధంగా మనకి ఇలాంటి అడవి జంతువులు లాంటి మనుషుల నుంచి రక్షించబడతారు. ఎందుకంటే వాడు ఏం చేద్దాం అనుకున్నాడో అది అర్థం కాని పరిస్థితి. అమ్మాయి గ్రహించింది కాబట్టి, అర్థం చేసుకోగలిగింది కాబట్టి వెంటనే దూకి చిన్న దెబ్బలతోనే బయటపడింది. వెంటనే మేము ఆమెకి మెడికల్ టెస్ట్కి అన్నిటి పంపించి భరోసా సెంటర్కి పంపించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ అవన్నీ రికార్డ్ చేసుకొని నెక్స్ట్ వాడిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్, స్కూల్కి అలాగే వాళ్ళ ఇంటికి ఎంత దూరం? ఎందుకంటే రోజు కూడా వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు, కానీ నిన్న ఎందుకు రాలేదు ఏంటని ఏమన్నా? యాక్చువల్గా నిన్న కూడా ఆయన 4 o'clock వచ్చారు, బట్ కొద్దిగా లేట్ అవుద్దని అనేసరికి ఆయన మళ్ళీ వద్దాం అనుకునే లోపు కొద్దిగా తొందరగానే వదిలిపెట్టేసరికి ఆ పిల్ల ఎప్పుడు అప్పుడప్పుడు ఫాదర్ లేని టైంలో నేను వెళ్ళిపోతుంటాను కదా అని చెప్పి నడిచి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ ఇల్లు కూడా పెద్ద 800 to ఒక 1 km లోపే ఉంటుంది అనమాట ఇల్లు. నేను వెళ్ళిపోదాం కదా అని చెప్పి వెళ్తున్న క్రమంలో వీడు మాయ మాటలతో ఎక్కించుకోవడం జరిగింది. సార్, మీరు ఇందాక చెప్పినట్టు ఆటోలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అని చెప్పారు, అంటే అతను ప్యాసింజరా లేకపోతే ఏంటి? ఆ అబ్బాయి కూడా చిన్నపిల్లవాడు, స్కూల్ నుంచి డ్రాప్ చేస్తుంటాడు రోజు. ఈయన సాలిబండ ఏరియాలో ఆ అబ్బాయిని స్కూల్ నుంచి ఇక్కడికి వాళ్ళ ఇంటికి చాదర్ఘాట్ లిమిట్స్లో డ్రాప్ చేస్తుంటాడు. ఆ అబ్బాయి ఉన్నాడు కదా అని దేమొత్తం అమ్మాయి కూడా ఎక్కింది, లేకపోతే ఎక్కపోయాను. ఇది బాగా అవేర్నెస్ ఉన్న అమ్మాయి, 11 years ఉన్నాయి, కానీ ఆమె చాలా అవేర్నెస్ ఉంది. అలా ఉండడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందండి. సార్, ఆటోలో ఉన్న వ్యక్తికి ఎవరైతే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాడో అతనికి ఎంత ఏజ్ ఉండొచ్చు, అతని బిహేవియర్ ఇదంతా ఎలా ఉంది? ఆటోలో ఉన్న వ్యక్తికి, ఆ డ్రైవర్కి సంబంధించి వాడు 24 years ఉన్నాయి. ఆయన ఇక్కడ రెయిన్ బజార్ లిమిట్స్లో ఉంటాడు, ముర్తుజా నగర్కి సంబంధించినవాడు. వీడు కొద్దిగా వాళ్ళ మిస్సెస్ వాళ్ళు కొద్దిగా మామూలుగా ఇల్ హెల్త్తో కొద్దిగా బాధపడుతున్నట్టు తెలిసింది. వీడు మరి ఏ విధంగా అనుకొని ఆమెని ఏదైనా మాలిఫైడ్ ఇంటెన్షన్తో ఏదైనా ఉండి తీసుకొని వెళ్ళినట్టు మాకు అనిపించింది.
ఆ విధంగానే ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాం. ఇటువంటి విషయాల్లో అవేర్నెస్ కల్పించడం కోసం నేను నల్గొండలో సిఐగా పనిచేసినప్పుడు షీటీమ్ అనే ఒక సాంగ్ కూడా చేశాను. నేనే పాడి నేనే అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం చేశాము. ఇవన్నీ కూడా మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇంకా అవేర్నెస్ ఇంకా రావాలని చెప్పి పబ్లిక్ని ఇంకా కోరుకుంటున్నాను నేను. సార్ మామూలుగా ఇప్పుడు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ అలాగే ఇంతకు ముందు ఏమైనా కేసెస్ ఏమన్నా ఉన్నాయా? ఇతని మీద ఇంతకుముందు కేసులు అయితే మా రికార్డులో చూస్తే సెర్చ్ చేస్తే దొరకలేదు. ఇంతకుముందు కేసులు అయితే ఏమి లేవు. బట్ అప్పుడు ఆయన కొంత దీంతో మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసినట్టు అనిపించింది. సార్ ఎందుకు ఇంత క్లియర్గా అడుగుతున్నాము అంటే ఆ మైనర్ అమ్మాయి ఆలోచించే విధానం కూడా చాలా గొప్పగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అతను మాట్లాడే విధానాన్ని గ్రహించి గమనించి ఆటల నుంచి దూకడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో అతను ఎలా బిహేవ్ చేశాడు, ఏమైనా మాట్లాడా అంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఆ అమ్మాయి కొన్ని చెప్పింది, ఇప్పుడు మీడియాలో చెప్పే పరిస్థితి కాదు అది. బట్ అమ్మాయి ఆయన బెదిరించే తత్వం అవన్నీ విశదంగా చెప్పింది. దాన్ని బట్టి అమ్మాయికి అర్థమైంది అనమాట, ఏదో ఈయన కొద్దిగా మాలపడే ఇంటెన్షన్తో ఉన్నాడు అనేది ఆమెకు అర్థమయ్యే వెంటనే దూకింది. సరే ఈ అమ్మాయికి ఇంట్లో పేరెంట్స్ ఏమైనా చెప్పే వాళ్ళ అవేర్నెస్ కోసం, అంటే రోడ్ మీద వచ్చేటప్పుడు ఇలా బిహేవ్ చేస్తారు సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేది, అంటే తనకి ఎలా 11 years లోపు ఆ అమ్మాయి అంత గ్రహించింది అంటే ఫాదర్ అండ్ మదర్ ఎంత గైడ్ చేసి ఉంటారు అనేది వాళ్ళ గైడెన్స్ ఉండొచ్చు. మామూలుగా వాళ్ళ గైడెన్స్, టీచర్స్ గైడెన్స్ కానీ పబ్లిక్లో వీళ్ళు పిల్లలు కూడా కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఇప్పుడు ఈ మధ్యలో. ఆ విధంగానే ఈ అమ్మాయి యాక్టివ్గా ఉండడంతోనే ఈ పెద్ద ప్రమాదం తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు అతని మీద పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? పోక్సో కేసు రిజిస్టర్ చేసి మా ఉమెన్ ఎస్ఐ అనిత గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు ఆయనని రిమాండ్కు పంపించే ఇది చేస్తున్నారు. సో చూస్తున్నాం కదా, చిన్న చిన్న వాటికి చాలామంది కూడా భయపడిపోయి ఒక ప్రమాదాన్ని సృష్టిస్తూ ఉంటారు. కానీ ఈ 11 ఏళ్ల పాప మాత్రం, మైనర్ బాలిక మాత్రం ఒక పెను ప్రమాదం నుంచి అయితే బయటపడిందని చెప్పొచ్చు. అతను అంటే ఆటో డ్రైవర్ మాట్లాడే విధానాన్ని గ్రహించి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని చెప్పి వెంటనే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే ఆటోలో నుంచి దూకింది, తన ప్రాణాలను కాపాడుకుందని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఈ పాప చేసిన ఏదైతే గొప్ప పని ఉందో, అంటే ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉందని చెప్పొచ్చు. ఎలాగైనా సరే ఈ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి బారిన పడకుండా ఎవరు కూడా ఉండకుండా ఉండాలి అంటే ఈ పాపని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా అయితే తీసుకోవాలి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.